హాయ్ అందరికీ. చూసారు కదా, మా గణేష్ మండపంలోకి మళ్ళీ వచ్చేసాం అందరం. ఎందుకంటే ఇవాళ 108 ప్రసాదాలు ఉన్నాయి. సో అందరం తలా ఒక రకం ప్రసాదం చేసుకొని తీసుకొచ్చాము. నేను నా వీడియోలో పెట్టాను ఆల్రెడీ, నేను ఏం తీసుకెళ్ళాను అనేది. నేను నా వంతుకు సున్నుండలు ఇంకా పుట్నాల లడ్డు చేసుకొని తీసుకెళ్ళాను కదా. మాకు అన్నయ్య చూసారా, పాపం అంత పసుపు పోసేసరికి ఇట్లా అయిపోయాడు. మీకోసం ఒక చిన్న మంగళారతి, ఓకేనా? తాంబూలం పత్రం పుష్పం ధూపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం. తాంబూలం పత్రం పుష్పం ధూపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం. కామాక్షి అంటూ కొలిచే కాంచీపుర నగరం, మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి క్షేత్రం. కామాక్షి అంటూ కొలిచే కాంచీపుర నగరం, మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి క్షేత్రం. అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా, అర్ధ శరీరము గైకొని నీవే శాంకరివైనావా. అమ్మా కరుణించవి మాయమ్మ, అమ్మా కాపాడవే దుర్గమ్మ. తాంబూలం పత్రం పుష్పం ధూపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం. దుర్గమ్మ అంటూ కొలిచే విజయవాడ నగరం, భ్రమరాంబ నిన్నే కొలిచే శ్రీశైల క్షేత్రం. శబరిగిరిపై మాలికపురిగా వెలసిన మా తల్లి, శంకర దేవుని జటాజూటమున విరిసిన సిరిమల్లి. అమ్మా కరుణించవే మాయమ్మ, అమ్మా కాపాడవే దుర్గమ్మ. తాంబూలం పత్రం పుష్పం ధూపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం. మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం. మీకు ఈ మంగళారతి నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదండి, ఇలా 108 ఐటమ్స్ అన్నీ మేము ఇట్లా రెడీ చేసేసి పెట్టేసుకున్నాము. అందరం కలిసి తలా ఒక చేస్తే ఎంత పనైనా ఈజీగా చేసేయచ్చు. కానీ మనం దేవుడికి పెట్టే నైవేద్యాలు ఎన్ని రకాలైనా సరే, 6 రకాలు షడ్రుచులు మాత్రం కంపల్సరీ పెట్టాలి. అది మాత్రం మర్చిపోకండి. కంపల్సరీ 6 రుచులు పెడితేనే అది నైవేద్యంలా ఉంటుంది. దేవుడికి కూడా బాగుంటుంది, మనకు కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం చూస్తాం కదా ఉగాది పచ్చడిలో ఎన్ని ఉంటాయో, మనం అట్లా కంపల్సరీ దేవుడికి కూడా పెట్టాలని మా అయ్యగారు మాకు చెప్పారు. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.